Yeah, good morning, guys. It's not last class, 11 doubts, man. సార్ Clear? లాస్ట్ 2 క్లాసెస్ నేను అటెండ్ అవ్వలేదు సార్. వీడియోస్ ఉంటాయి కదా, అవి ఒకసారి చూడండి. సార్ అది ఫ్రైడే వీడియో ఉంది సార్. సాటర్డే లేదు సార్. సాటర్డే, సండే లేదు. ఓకేనా? ఓకే సార్. టెంపుల్ వెళ్ళున్నాం. యా, ఇన్ కేస్. నెక్స్ట్ చూడండి, పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? అంటే ఇద్దరు లేదా అంతకు మించి పైన కలిసి ఒక బిజినెస్ నడిపినట్లయితే పార్ట్నర్షిప్ అంటారు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వచ్చి ఉంటుంది. సో దీన్ని మనం ఓపెనింగ్ అంటారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటారు. దీన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి, ఓకే. సో 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ తో క్యాపిటల్ వాల్యూస్, లయబిలిటీస్, ప్రొవిజన్స్, ఓకే, ఫిక్స్డ్ అసెట్స్, డిపాజిట్స్, సన్రీ డెప్టర్స్, క్యాష్ బ్యాలెన్స్ అండ్ ఐటమ్స్ టోటల్ గా మనకి 7,96,000 వచ్చింది. ఈ అమౌంట్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మనము మంత్లీ చెక్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తూ ఉండాలి. సో ఇది ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. 31st 3కి ఎండ్ అవుతుంది. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను పార్ట్నర్షిప్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ మొదటండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, GST కామన్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, క్రియేట్ లెడ్జర్, జయరామ్ గుప్తా. క్యాపిటల్ 3 lakhs. సో తర్వాత మ్యాన్షన్ 3 lakhs. తర్వాత సర్వేల్ టెక్నాలజీస్ 100 acres. 37 ఇస్తున్నాను. రియల్ టైమ్ లో ఉంటుంది. సెంటి క్రియేటర్స్ కి 45,000. అలాగే ఇన్ఫోటెక్ బ్లాక్, పియోజన్ వన్ టెక్ సర్వీసెస్ 3,500. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే. 2,500. సాలరీ పేయబుల్, ప్రొవిజన్స్, తర్వాత టెలిఫోన్ చార్జెస్ పేయబుల్, $3,000. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్,
15,000. Motor vehicle. Fixed assets. 1 lakh. Furniture. Fixed asset. 25,000. Office equipment. 6 assets. 23,000. Office building. 6 asset. 2,50,000. Electricity deposit. Deposit assets. 10,000. Phone deposits. 10,000. తర్వాత టెక్స్ సేవి టెక్నాలజీస్. సన్రీ డెప్టర్స్. 57. 40,000. గణేష్ టెక్నాలజీస్. సన్రీ డెప్టర్స్. 25,000. తర్వాత యూటీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. 50,000. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది. బ్యాక్ వచ్చేది. తర్వాత ఐటమ్స్ ఫినిష్ చేసుకున్నాం. ఓఎస్ నంబర్స్ ఐటమ్ ప్రాసెసర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 10. వాల్యూ వచ్చేసి 50,000. సో రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాం. ఒకటి మనకి ఎంత పడుతుందో తెలిసింది. సో తర్వాత హార్డ్ డిస్క్. యూపీఎస్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఎస్కేప్, ఎస్కేప్, అల్టర్, లెడ్జర్, క్యాష్. ఇక్కడ 15,000.
ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ట్ F5. 7,96,000 వచ్చిందా? 7,96,000 బ్యాలెన్స్ షీట్లో ఎలా వచ్చిందో అదే విధంగా కనబడుతుంది. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ లీడర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నాం. యా. ఓకే, జూలై మంత్ చూడండి. పేమెంట్ డేట్ మార్చండి. 1 సెకండ్. సాలరీ పేయబుల్. లాస్ట్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తున్నాం. 10,000. యూటీఐ బ్యాంక్. కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ చేయాలి. సెమినార్ ఎక్స్పెన్సెస్ ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ సేవ్ 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 400 ఆల్ట్ సి. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,000 క్యాష్. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్. తర్వాత మళ్ళీ డెబిట్. ఎలక్ట్రిసిటీ పేయబుల్. ఎలక్ట్రిసిటీ పేయబుల్ 2,500. యూటీఐ బ్యాంక్. సో F8. గణేష్ టెక్నాలజీస్. ప్రాసెసర్స్. తర్వాత యూపీఎస్. ట్యాక్స్ ఇవ్వాలి. ఇండియన్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి. జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి జిఎస్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి. 102,660. తర్వాత రిసీవ్డ్ చెక్స్. గణేష్ టెక్నాలజీస్ 25,000. ఎక్స్ఏవి టెక్నాలజీస్ 40,000. తర్వాత పర్చేజ్ బొనాఫైడ్. సన్రీ పేపర్స్. పర్చేజ్ అకౌంట్స్. ప్రాసెసర్స్ 50, 1,100. హార్డ్ డిస్క్ 25, 2,800. ప్రింటర్స్ 20, 5,100. దాని కింద సిజిఎస్టీ జిఎస్టీ ఇవ్వాలి. తర్వాత పేమెంట్. ద పార్ట్నర్స్ రిసీవ్డ్ సాలరీస్
ఓవరాల్స్ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ శాలరీస్ తీసుకోరండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ కానీ శాలరీస్ కానీ తీసుకుంటారు. ఎయిట్ థౌసండ్ బ్యాంక్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్స్ ఆన్ ఎక్స్పెండ్. 10,966. మెటీరియల్ లో బ్యాక్ సైడ్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 10,966. ఇంకా నెక్స్ట్ మంత్ లో ఏమైనా ఉంటే డౌట్స్ అడిగితే నేను చెప్తాను, రివరింగ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్ట్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయో, మంత్లీ ఒకసారి డేట్ మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవాలి. అవే రిపీట్ అవుతూ వస్తాయి. ఇంకా ఆగస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. సెప్టెంబర్ సెప్టెంబర్లో ఏమైనా డౌట్ ఉన్నాయో చూడండి. సెప్టెంబర్. అక్టోబర్లో మనం లోన్ తీసుకున్నాం ప్రమిత్ పవర్లో. వీటికి సంబంధించిన స్టాక్ సమ్మరీ చూడొచ్చు. లెఫ్ట్ ఓవర్ కాన్ఫిగర్, సో గూడ్స్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, అంటారు. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మంత్ ఒకసారి డేట్ మార్చాలి. రిసిప్ట్, ఆల్ట్ సి, పర్మిట్ కో, లోన్స్ అండ్ లయబిలిటీ, కంట్రోల్ ఏ, 5 lakhs. యూటీఐ బ్యాంక్. రిసిప్ట్లు తీసుకోవాలి. డిస్కౌంట్. డిస్కౌంట్ వచ్చిందంటే మనం పర్చేజ్కి వెళ్ళి F11 ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ వస్తుంది. రేటర్స్. ప్రాసెసర్స్. సో 281,931, 281,931 ఇలా తీసుకుంటాం డిస్కౌంట్ వచ్చిందంటే. నవంబర్ చూడండి, నవంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో.
నవంబర్, డిసెంబర్, జనవరి. 3 ఐటమ్స్ వచ్చాయి. ఏం చేయాలి? కంపెనీ F11 use separate actual and billed quantity columns invoices. Yes. Great. Mega Infotech. Process actual quantity 30, normal quantity 25. 5 free items. Rate 5,200. Risk 24, 20, 3,000. Printers 24, 20. Monitors 50. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. సేల్స్ కూడా అంతే. ఫ్రీ ఐటమ్ బట్ ఎక్కడ కనిపించవు. ఫ్రీ ఐటమ్స్ అనేది ఎక్కడ కనిపించవు. ఫిబ్రవరి రిజిస్టర్ టెక్ నుంచి లాస్ట్ మంత్ లో పర్చేజ్ చేసింటారు. లేట్ చేసింది వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. 7. రిజిస్టర్ టెక్ చూస్తే నేను బోనిఫైడ్ తీసుకున్నా, మీరు రిజిస్టర్ తీసుకోండి. మార్చ్ రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటాయి. రియల్ టైం ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ చార్జెస్ 64. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు అమౌంట్. 400. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకోవాలి. చేసుకొని ఫైనల్గా మంత్ ఎండ్లో ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అవి ఎంటర్ చేయాలి. అన్ని F7లో తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 18,000, 18,000, 36,000. జయరామ్ గుప్తా 18,000. ఆన్సర్ 18,000. తర్వాత డిప్రిషియేషన్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ అమౌంట్ 48,250. నేచర్ 2005. మోటార్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. 25,000. వచ్చిన ప్రాఫిట్ ని ఇద్దరు సమానంగా పంచుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు 76 వచ్చింది, అక్కడ మీకు వేరే వాల్యూ వస్తుంది. కంట్రోల్ అండి, నేను అన్ని మంత్లీ చేయలేదు కాబట్టి 76,451.99 బై 2 ఇచ్చినామంటే 38 వస్తుంది. 38,225.995. ఇది వచ్చి టోటల్గా ఇచ్చేసాను అమౌంట్ ఇక్కడ.
76.76451.99. ఆ వచ్చిన వాల్యూ జీరో అయిపోతుంది. నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు యాడ్ అయింది. మీకు జీరో అవుతుంది. ఆ జీరో అయిన తర్వాత ఇక్కడ జయరామ్కి 38, మ్యాన్సర్కి 38. వచ్చిన ప్రాఫిట్ ని ఫైనల్ గా క్యాపిటల్ కలపాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో సమ్ వాల్యూస్ ఉంటాయి. ఇదే 26,14,000 ఈ అమౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. దీన్ని కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. డేటా స్ప్లిట్ డేటా 1,4,25 డేటా స్ప్లిట్ అయిపోయింది. 3 కంపెనీలు వస్తాయి. ఒక కంపెనీ డిలీట్ చేయాలి మధ్యలోది ఆల్టర్, మిగతావి ఆల్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి 24, 25 కంట్రోల్ రైట్ ఏరో, 25, 26 ఇలా. ఇప్పుడు నో వోచర్స్ అంటే కొత్త కంపెనీ. సో లాస్ట్ ఇయర్ లో మీరు క్లోజింగ్ ఉన్నంత నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింటుంది చూడండి. టోటల్ గా 2,14,000 టోటల్ అయింది. ఇది కొత్త కంపెనీ 25, 26 ఇది. ఓకే. నాకు మొత్తం జీరో చేసేయాలి, ఎంట్రీస్ కొత్తగా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవన్నీ జీరో చేసేయాలి. కంట్రోల్ ఏ సేవ్. ఐటమ్స్ లో కూడా అంతే. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మొత్తం జీరో అయిపోయి ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఓన్లీ లెడ్జెస్ మాత్రం ఉంటాయి, రిమైనింగ్ ఏమో. ఈ విధంగా మనం పార్ట్నర్షిప్ టేబుల్ ని చేసుకోవాలి, జీరో బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ఎంట్రీస్ వస్తాయంటే చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కృష్ణ? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్ ఉందా? నో సార్. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 1 వీక్ బ్యాక్ ఇవ్వాల్సిన ఎంట్రీ అప్పుడు ఇవ్వలేదు సార్. అంటే పర్టికులర్ డేట్ లో ఆ ఎంట్రీ మెన్షన్ చేయాలని ఉంటుంది. సో అప్పుడు ఇవ్వలేదు. మనం ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఆ ఎంట్రీని డేట్ చేంజ్ చేసుకొని ఇవ్వచ్చు కదా సార్? అది టైమింగ్ కూడా ఇవ్వచ్చు. ఏమన్నా రియల్ టైమ్ లో? ఇవ్వచ్చు. ఓకే, ఓకే బట్ సార్. 1 మంత్ లోపల చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ లో వేయాల్సిన పర్చేజ్ బిల్ కానీ సేల్ బిల్ కానీ నెక్స్ట్ మంత్ లో వేయకూడదు. ఆ డేట్ లో ఏ డేట్ లో జరిగిందో ఆ డేట్ లో వేయాలి. అదేంది, ఫైలింగ్ ఓకే సార్. కాకముందు. ఫైలింగ్ అయిపోయిందంటే మన కష్టం. ఓకే సార్. ఫైలింగ్ కాకముందు వేయచ్చు. అవును ఓకే, సార్. నువ్వు అప్పుడు ఫైలింగ్ చేసేసావు అనుకో, అది నెక్స్ట్ మంత్ లో పడుతుంది నాకు. ఒకవేళ సార్ మళ్ళీ చిన్న ఫ్రెష్ గా చిన్న ఆ మంత్ లో జరిగినట్టు ఇవ్వాలి. సార్ ఒకవేళ మనం సిస్టమ్ లో క్యాలెండర్ అంటే డేట్ ని బ్యాక్ వెళ్ళి చేంజ్ చేసుకుంటే అవకాశం ఉంటుందా సార్? ఉంటుంది. ఎప్పుడు ఏ డేట్ లో 2050 కూడా వేయచ్చు. ఓకే, ఓకే సార్. రెండు ఓకే రెండు సార్. సంవత్సరాలు వెనకైనా వేయచ్చు, 2 సంవత్సరాల ముందైనా వేయచ్చు. కానీ ఫైలింగ్ జరిగిపోయింటది కదా, ఏం లాభం? ఓకే సార్. ఓకే సార్. ఫైలింగ్ జరగకపోతే వేరు, ఫైలింగ్ జరిగింది అంటే నువ్వు చేసి కూడా వేస్ట్ ఉందా. ఓకే సార్. యా.